స్వార్థ రాజకీయాల కోసం ఎవరిని పడితే వాడిని వాడేసుకొని అవతలని చంపడానికి కూడా వెనకాడకుండా చూసేవాళ్ళు హైందవ ధర్మం అనరు. భగవంతుడు కూడా దాన్ని స్వీకరించరు. పాపం పండే రోజు వస్తే ఖచ్చితంగా ఎవరి టైం వస్తే వాళ్ళ పాపం పండుతుంది. ఈరోజు కాకపోయినా ఒక 2 రోజులు లేట్ అయినా సరే ఖచ్చితంగా నిజం ఏంటనేది నిప్పులాగా బయటకు వస్తుంది. కానీ అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేయండి. ఎందుకు ఈ ధర్నాలు, ఈ ఆరోపణలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇప్పుడు మత కులాలు సృష్టించేసి హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మధ్య గొడవలు తీసుకురావాలని ప్రత్యేకంగా కంకణం కట్టుకున్నారేమో నాకు తెలిసి. మన భారతదేశం అంటేనే హైందవ ధర్మం, సనాతన ధర్మం అని చెప్పి మీరే అంటున్నారు కదా. మరి భారతదేశంలో స్వేచ్ఛ స్వతంత్రం కూడా ఉంది, అది కూడా తెలుసుకోండి. నేనేమి హిందువులకి వ్యతిరేకత కాదు. నేను పక్కా పూజలు బాగా చేస్తా, నేను అమ్మవారిని బాగా నమ్ముతా, నేను చాలా ఇదిగా ఉంటా. నేనేమి వ్యతిరేకత కాదు. భారతదేశం అంటేనే స్వేచ్ఛ స్వతంత్రంగా ఉండేటటువంటి, ఏ దేశాలతో పోల్చుకున్నా మన భారతదేశం ప్రతి ఒక్కరికి రిలీజియన్తో సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా బతికేటటువంటి ఏదైనా ఉంది, భగవంతుడు కల్పించాడు అంటే అది మన భారతదేశమే. కాకపోతే మన భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏదైతే మీరు చెప్పారో సనాతన ధర్మం, హైందవ ధర్మం, ఆయుర్వేదం పుట్టింది కూడా భారతదేశంలోనే. భారతదేశం యొక్క ప్రత్యేకత వర్ణనాతీతం. కేవలం హిందువులకే భారతదేశం అనేది అది చాలా తప్పు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఏ దేశంలో లేనటువంటి స్వేచ్ఛ, ప్రతి ఒక్కడు కులమతాల విభేదాలు లేకుండా పేదవాడు కానీ, కటికి పేదవాడు కానీ, గొప్పవాడు కానీ ఎవరైనా బ్రతకగలిగే ప్రదేశం ఏదైనా ఉంది అంటే మన భారతదేశమే. ఈరోజు మీరు ఒకదానికే అది శాశ్వతం చేయాలి అని ఆలోచన చేస్తే పరాయి దేశాల వాళ్ళకి, ఇతర దేశాల వాళ్ళకి మనకి తేడా ఏముంది? ఒక చిన్నది ఆలోచించండి. ప్రజల్ని